మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి నివాసంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, అల్వాల్ మున్సిపాలిటీ ఎక్స్ ఫ్లోర్ లీడర్ డోలి రమేష్ తదితరులు పాల్గొని మాట్లాడడం జరిగింది. మల్కాజ్గిరిలో ఏవైతే రైల్వే గేట్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ టైంలో ప్రజలందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. రైల్వే గేట్స్ వల్ల ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా కన్సిడర్ చేసి ఖచ్చితంగా గెలిచాక ఇవన్నీ కూడా టేకప్ చేస్తానని ప్రామిస్ చేశారు. అదే ప్రామిస్ ఇప్పుడు నిలబెట్టుకొని ప్రతి ఒక్క చోట ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా మనం చూస్తుంటారు, బొలారంలో కూడా రీసెంట్ గా మనకి తిక్కపల్లిలో కూడా మనకి శాంక్షన్ ఆల్రెడీ ఇప్పుడు మండే రోజు వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా డివిజన్ లో బిహెచ్ఎల్ గేట్ దగ్గర కూడా ఆర్యూబీ ఒకటి శాంక్షన్ అయింది. ఇంకా అదే కాకుండా ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. 11 గుంటలు మన అల్వాల్ పిఎస్ దగ్గర మనకు అక్కడ ల్యాండ్ జిహెచ్ఎంసీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ ని పెట్టడానికి కారణం మనకు ఆరోగ్య శాంక్షన్ అయింది కాబట్టి మన రాజశేఖర్ గారు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్న గారు రోజు ఎక్కడెక్కడ వెళ్ళాలో, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో, ఏమేం ప్రామిస్ చేసిందో అవన్నీ చేయాలనే కోరికతోని మమ్మల్ని కూడా కలుపుకుంటూ మీరు కూడా రండమ్మా, మీరు కూడా వస్తే మీకు కూడా అవగాహన వస్తుంది అని తీసుకెళ్తున్నారు. సో మాకైతే పెద్ద సంతోషం విషయం ఏంటంటే 133లో మచ్చబల్లారంలో తుర్కపల్లిది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అక్కడ అట్లనే ఉంది. జనప్రియ దగ్గర అది కంట్రోల్మెంట్ ప్లస్ జిహెచ్ఎంసీకి రెండు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి 40-50 ఏళ్ల నుంచి ఆ ప్రాబ్లం ఉంది. అది కూడా శాంక్షన్ అయ్యింది. కాకపోతే తుర్కపల్లిలో మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అని అదొక సంతోషం. మరి ఇది కూడా తొందరలో స్టార్ట్ అవ్వడం అని, ఇంతకు ముందు కనకారెడ్డి అంకుల్ ఉన్నప్పుడు కూడా బాక్స్ రేంజ్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న వెస్ట్ వెంకటాపురం వాళ్ళు కూడా స్కూల్స్ కి, కాలేజ్ కి, లైలా కాలేజ్ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 1 hour 45 minutes 15 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏమైనా చెయ్యండి అని అప్పుడు కూడా అడిగిరు. మా అదృష్టం ఏంటంటే 3 ఎమ్మెల్యేలతో మేము పనిచేస్తున్నాము. చాలా ఏళ్ల నుంచి చూస్తాం. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వెస్ట్ వెంకటాపురం చూస్తున్నాం కాబట్టి ఇది ఎన్నో ఏళ్ల నుంచి అన్ని పెండింగ్ ఉన్న వరకు మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న గారు ఇది తొందరలో చేస్తున్నారు కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. 28 కోట్లతో మరి శాంక్షన్ కావడం జరిగింది. ఇది చాలా అల్వాల్ వాసులకు చాలా సంతోషమైన వార్త. మరి దీని వెనకాల ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి కృషి చాలా ఉంది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక వారం కూడా దాన్ని వెంటబడుతూ మళ్ళీ ఏమన్నా పెండింగ్స్ ఉంటే వాటిని క్లియర్ చేస్తూ బహుశా మల్కాజ్గిరిలో మొత్తం ఒక 12 లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా తను మొన్న చెప్పడం జరుగుతూ ఉన్నది. నా హయాంలో ఇవన్నీ మ్యాక్సిమం నేను అన్ని క్లియర్ చేపిస్తా తిరిగి అని చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషం. మరి ప్రజలకు ఒక శుభవార్త. ఈ రోజు మరి గతంలో ప్రెసిడెంట్ చెప్పాము, తుర్కపల్లి అయితే అండర్ బ్రిడ్జ్ ఇప్పుడు మండే వర్క్ స్టార్ట్ అవుతా ఉన్నది. అలాగే 9 కోట్ల రూపాయలతో అది మరి జనప్రియ అయితే సెకండ్ ఇంకొక డైలీ చూసాను ప్రజలు అక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారో. మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కనీసం ఒక్కొక్క రైల్వే ఇష్యూ కోసం కనీసం 10 సార్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తిరిగి ఇలా రైల్వే ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. రీసెంట్ లో మరి 134 డివిజన్ లో బిహెచ్ఎల్ కూడా ఇంకో 28 కోట్లతో ఆరోగ్యం ఇంకో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇలా గతంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో మొత్తం అంటే చుట్టూ ఒక రైల్వే బంధంలో ఉన్నట్టుంటూనే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత శ్రద్ధ తీసుకొని తీసుకురాలేదు. ఇవాళ ఈ రైల్వే అన్ని కూడా ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి అంటే అసలు రైల్వే ప్రాబ్లం ప్రజలకు ఉండకుండా అవుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాము.